ఈ వీడియోలో అయితే బిగినర్స్ రన్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, మొదట్లో ఎలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి, లేకుంటే మార్నింగ్ పరిగెత్తాలా లేదా ఈవినింగ్ పరిగెత్తాలా అనే విషయాల గురించి అయితే వివరిస్తాను. రన్నింగ్ స్టార్ట్ చేయాలని చాలామంది అనుకుంటారు. బట్ ఒక్కరోజు స్టార్ట్ చేసి చాలా పరిగెత్తేసి రెండో రోజు నిలిచిపోతారు, స్టాప్ అయిపోతారు. అలాంటి వారికి అయితే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎలా రన్నింగ్ స్టార్ట్ చేయాలి, ఎలా మీ రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సెలక్షన్కి వెళ్ళే వాళ్ళే కాదు రన్నింగ్ చేయాల్సింది, ప్రతి ఒక్కరికైతే రన్నింగ్ అవసరం. రన్నింగ్ వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాల గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్, మీ హార్ట్ హెల్త్ బాగుంటుంది. రెండోది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. మీ మజిల్స్ అండ్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. 4, మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది. 5, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యి మీరు రోజంతా హ్యాపీగా యాక్టివ్గా ఉంటారు. మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది, స్ట్రెస్ రాకుండా ఉంటుంది. 6th పాయింట్, మీ బిల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. మీ మెటబాలిజం బూస్ట్ అయ్యి మీ ఫ్యాట్ బర్న్ అయ్యి వెయిట్ లాస్ అవుతుంది. ఈ విషయాలు కడుపులోనే నేర్చుకొని బయటికి రారు కదా, అందరూ జీరో నుంచే స్టార్ట్ చేసి నేర్చుకుంటారు కదా. అదేవిధంగా మనం కూడా రన్నింగ్ అనేది బిగినర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదు బిగినర్స్ని స్టార్ట్ చేద్దాం. మెల్లిగా డైలీ డే బై డే ఇంప్రూవ్మెంట్ చేసుకోపోదాం. ఎందుకు మన వల్ల కాదు? ప్రతి ఒక్కరు, ఏ స్పోర్ట్స్ మ్యాన్, ఏ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఎవరైనా కానీ జీరో నుంచే స్టార్ట్ చేసి నిదానంగా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతారు. మనం కూడా అదిలాగా బిగినర్స్ నుంచి ఒక రన్నింగ్ని అయితే ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేది నా కాన్సెప్ట్. రన్నింగ్ అయితే నాకు మొదట్లో నుంచే చాలా ఇష్టం. అందుకనే నేను చాలా రోజుల నుంచి అయితే నేను ట్రై చేస్తున్నాను. నాకు తెలిసిన విషయాలని మన తెలుగు ప్రజలకు అందించాలనేది నాకు టైం కుదరలేదు. అందుకనేసి నేను ఇప్పుడు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. బట్ మీ అందరికీ ఒక మోటివేషన్, నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ అయితే మీరు బిగినర్ రన్నింగ్ అయితే ఫస్ట్ రన్నింగ్ ఏం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. రన్నింగ్ చాలా ఈజీ, డెడ్ ఈజీ. కానీ మీరు మిమ్మల్ని నమ్మాలి. ఫస్ట్ బిగినర్ అయితే మంచి షూస్ కొనండి. బ్రీతింగ్ ఎలా తీసుకోవాలని దాని ఆల్రెడీ వీడియోస్ నేను పెట్టాను, దాన్ని మీరు ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు బిగినర్స్ అయితే ఫస్ట్ రేపు మార్నింగ్ రన్నింగ్ వెళ్ళాలంటే ఈరోజు ఈవినింగ్ ఫిక్స్ అయిపోండి. మంచి షూస్ అయితే కొనుక్కున్నారు, దాని తర్వాత రేపు మార్నింగ్ రన్నింగ్ వెళ్ళాలంటే ఈరోజు మీకు ఈవినింగ్ ఫిక్స్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి, ఇంత ఫిక్స్ అయిపోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఉదయాన్నే నిద్రలేసి హాట్ వాటర్ కొంచెం తాగేసి వాష్రూమ్ వెళ్ళి సపోర్టర్ అంతా వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని గ్రౌండ్కి అయితే వచ్చేయండి. గ్రౌండ్కి వచ్చి ఫస్ట్ బిగినర్ అయితే నువ్వు 200 మీటర్ 500 మీటర్ నీ వల్ల ఎంత అవుతుందో అంత స్లోగా పరిగెత్తు. ఒక 4 వీక్స్ అయితే నువ్వు ఒక టైం పెట్టుకో. 4 వీక్స్లో ఫస్ట్ నువ్వు 1 కిలోమీటర్ పరిగెత్తున్నావు అంటే రేపుకి 10%, ఆ 1 కిలోమీటర్కి 10%కి ఎక్కువ రేపు పరిగెత్తకూడదు. నువ్వు మెల్లిగా మెల్లిగా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు ఒక్కరోజుకైతే నువ్వు డైలీ ఇదిలాగా డిసిప్లైన్గా నువ్వు కన్సిస్టెన్సీగా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా నీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది ఎక్కడ డబ్బులు ఇచ్చుకునేది కాదు, ఎక్కడ ఎవరు చెప్పేది. మేము ఓన్లీ చెప్పగలుగుతాం మీకు అంతే, కానీ నువ్వు పరిగెత్తేది, నువ్వు ప్రాక్టీస్ చేసేది అన్నీ నీ చేతుల్లోనే ఉంది. ఎగ్జాంపుల్కి మన జాబ్ ప్రొఫెషన్లో ఎన్నో విషయాలు చేస్తుంటాం. మన బాస్ చెప్పిన విషయాలు అన్నీ మనం ఎక్కడి నుంచి అక్కడికి ఎన్నెన్నో పనులు చేస్తుంటాం. ఆ అన్ని పనులు మనకి ఒక్కటి కూడా యూస్ లేదు. ఒకటి ఫ్యామిలీ కోసం చేస్తూ ఉంటాము, కొంచెం బాస్ కోసం చేస్తూ ఉంటాం, కొన్ని ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం. బట్ ఈ ఫిట్నెస్ అనేది మాత్రమే నీకు దక్కుతుంది, ఇంకేది దక్కదు. నువ్వు ఎంత పెద్ద పవర్లో ఉన్నా, ఎంత పెద్ద సీట్లో కూర్చున్నా అది కొన్ని రోజులకే. నువ్వు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నిన్నెవరు మతించరు. సో నేనేం చెప్పేదంటే మన ఫిట్నెస్ రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన తెలుగు ప్రజలకు కొంచెం అవగాహన తక్కువగా ఉంది, అందుకనేసి నేను కొంచెం వీడియో చేసి మోటివేట్ చేస్తుంటాను. ఈ రన్నింగ్ అనేది ఎలా అంటే, నువ్వు ఎప్పుడైనా విలేజ్లో అయినా, సిటీలో అయినా, అడవిలో అయినా, ఎక్కడైనా నువ్వు పరిగెత్తుకోవచ్చు. దీనికి వేరే వారి సలహా అవసరం లేదు. వాళ్ళు వస్తేనే నువ్వు పరిగెత్తాలి, వీళ్ళు వస్తేనే కావాలి అనేది ఈ విధంగా ఇది అవసరం లేదు. మరొక మెయిన్ విషయం ఏం చెప్తానంటే, నువ్వు ఫిట్నెస్ స్టార్ట్ చేసినావు, నువ్వు రన్నింగ్ స్టార్ట్ చేసినావు అని ఎవ్వరికి చెప్పకు. ఇదేం పెద్ద విషయం కాదన్నా, నువ్వు డైలీ ప్రాక్టీస్ చేసుకుంటా అంటే నువ్వు ఖచ్చితంగా నీకు ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు డైలీ ఒకే విషయంలో వర్క్ చేసి నీకు దాంతో డూస్ అండ్ డోన్స్ తెలిసిపోతుంది. దాంతో రన్నింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని నేను ఆల్రెడీ చెప్పినాను. కానీ ఈ విషయం మాత్రం ఈ సెలక్షన్కి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో
వారు మాత్రం డైలీ కన్సిస్టెన్సీ డిసిప్లిన్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ఈరోజు ఒక్కరోజు మీరు ప్రాక్టీస్ చేయలేదంటే వేరే వాడు నీ ప్లేస్లో నీకన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేసి నీ వేకెన్సీని అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఎవరైతే సెలెక్షన్ కాంపిటీషన్కి వెళ్తున్నారో దయచేసి మీరు డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అన్న ఒక చిన్న సలహా, నా వీడియోలో నేను అన్న అంటాను. నాకైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నాకన్నా పెద్దోళ్ళు ఉండి వీటేమైనా అన్న అంటారు అనే వాళ్ళకి మాత్రం నాకైతే అలవాటు అయిపోయింది. సో ఎవరైనా ఆ ఉద్దేశంగా అనుకున్నారంటే మాత్రం వాళ్ళకి సారీ. నా వీడియోలో అన్న అనేదాన్ని మాత్రం మీరు అర్థం చేసుకో. నేను పెద్ద ఏదో ఇంటర్నేషనల్ ప్లేయర్ అయితే కాదన్న. నా సర్వీస్లో ఏ అనుభవం ఉందో ఆ విషయాలనే నేను అనుభవించిన విషయాలనైతే రియాలిటీలోనే నేను షేర్ చేస్తాను. నేను అది ఇదేనైతే నేను చెప్పుకోలేను, బట్ ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకుంటున్నాను. అంతేకాని నాకు వేరే ఇదైతే ఇదేం లేదు నా మెయిన్గా చాలామందికి అయితే డౌట్గా ఉంటుంది, మార్నింగ్ పరిగెత్తాలనా లేకుంటే ఈవినింగ్ పరిగెత్తాలనా అని. అది వచ్చి మీ మీద ఆధారపడి ఉంటుంది. నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మార్నింగ్ ఈజ్ బెస్ట్ అన్న. ఎందుకంటే నైట్ బాగా మనం పడుకొని రెస్ట్ తీసుకుంటాము, మన ఫుడ్ అంతా కూడా బాగా డైజెషన్ అయి ఉంటుంది. మార్నింగ్ అయితే చాలా బెస్ట్. అలా మార్నింగ్లో ఏమైందంటే తినేసి పరిగెత్తాలనా లేకుంటే తినకుండా పరిగెత్తాలనా అనే డౌట్. వెయిట్ లాస్ చేయాలంటే నువ్వు తినకుండా పరిగెత్తేనే బెస్ట్. కానీ చాలామంది కొంచెం ఎనర్జీ లేకుండా కొంచెం వీక్గా ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే అరటిపండు ఫుడ్ ఏం తినాలని నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోతుంది. ఆ లైట్గా తిని అలా చేస్తేనే బెస్ట్. బట్ నా తరపున అయితే ఏం తినకుండా రన్నింగ్ చేస్తేనే బెస్ట్. ఈవినింగ్ రన్నింగ్ చేసే వాళ్ళు కొంతమంది జాబ్ ఉంటుంది, తొందరగా మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ నాకు టైం కుదురుతుందంటే ఏం చేస్తారంటే 3 hours రన్నింగ్ అయితే తినేయాలి, లంచ్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ దాని ప్రాపర్గా డైజెషన్ అవ్వదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏ విషయం అన్నా కానీ రన్నింగే కాదు, ఏ విషయాన్నైనా కూడా కానీ మీరు మార్నింగే కంప్లీట్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ పరిగెత్తాం, మన ఎనర్జీ లాస్ అవుతుంది, మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈవినింగ్ ఏ వర్క్ చేసేదానికి కాదు. ఈవినింగ్ ఇంకా డిన్నర్ అయిపోతానే ఇంకా టైర్డ్ అయిపోయినట్లు ఫీల్ అయిపోతుంది, నిద్రపోతాం. నువ్వు మార్నింగ్ కంప్లీట్ చేసినావు అంటే మాత్రం నువ్వు ఈ రన్నింగే కాదు, నువ్వు డే మొత్తం నీకు వచ్చిన ప్రెజరు, నీకు స్ట్రెస్ అంతా కూడా నువ్వు తట్టుకోగలుగుతావు. ఆ హ్యాపీ హార్మోన్స్ నిన్ను ఆ విధంగా నీకు తీసుకుని వెళ్తాయి. నువ్వు టైర్డ్ అవ్వు, అది కొంచెం అలవాటు అవుతుంది. ఫస్ట్ అది రియల్గా నువ్వు ఫస్ట్ రోజే జరగదు, కొంచెం కన్సిస్టెన్సీ డిసిప్లిన్గా చేసుకుంటూ వెళ్ళినావంటే ఖచ్చితంగా అవుతుంది. లేకుంటే కొంతమందికి ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ రన్నింగ్ స్టార్ట్ చేసేది అన్నామంటే ఆఫీస్లో పోతానే నిద్ర వస్తుంది. కొంతమందికి ఫస్ట్ ఉంటుంది, ఇదిలో ప్రాక్టీస్ అవుతా ఉందంటే డిసిప్లిన్గా నీకు అంతా అలవాటు అయిపోతుంది. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఎంత వీలైతే అంత త్వరగా రన్నింగ్ స్టార్ట్ చేయండి. మంచి షూస్ కొనుక్కోండి, మంచి సాక్స్ కొనుక్కోండి, మంచి డ్రెస్ కొనుక్కోండి. ఎంత వీలైతే అంత త్వరగా రన్నింగ్ స్టార్ట్ చేసేయండి. టైం వేస్ట్ చేయొద్దండి. నేను ప్రతిరోజు పరిగెత్తని చెప్పలేదు, అట్లీస్ట్ వీక్లో 3-4 times అన్నా పరిగెత్తండి, అది చాలా బెస్ట్ అన్న. ఈ ఒక చిన్న స్కిల్ అనేది మాత్రం నేర్చుకోండి. మీరు ఎక్కడ పోయి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు, ఏ హాస్పిటల్ వెనకాల అవసరం లేదు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఒక్క స్కిల్ని మాత్రం మీరు డెవలప్ చేసుకోండి. ఏజ్ వైస్ అని చూసుకోవద్దండి. మీరు ప్రతి ఒక్కరు 15+ years వాళ్ళు ప్రతి ఒక్కరూ రన్నింగ్ చేయండి. మీ హెల్త్ని మీ చేతిలో పెట్టుకోండి, ఫిట్గా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. రన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు సింపుల్గా నేచురల్గా పరిగెత్తండి. ఎక్కువ బాడీ టైట్ అయిపోయి ఇది చేసేది ఏం ఆలోచించద్దండి, ఓకేనా? సింపుల్గా లేస్ ఎలా కట్టుకోవాలి, షూస్ ఎలా కట్టి అంతా వీడియోస్లో చెప్పినాను, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. అదే సింపుల్గా బాడీ ఫ్రీ నేచురల్గా ఫ్రంట్ చూసి పరిగెత్తండి, ఓకేనా? విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అన్న. మీకు అందరికీ మీరు ఖచ్చితంగా నా వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి కనీసం అట్లీస్ట్ ఒక్కరైనా ఏదో ఒకటి సాధిస్తారనేది మన యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం. ఈ వీడియో మీకు కొంచెం వాల్యుబుల్గా ఉంటుందనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే మాత్రం లైక్ అండ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్ ఈజ్ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్.